ప్రైజ్ ద లార్డ్. జూలై 26, 2024. జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మంచి మాటలు మనకు అందిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఆయన హస్తాల క్రింద ఎవరైతే ఉంటారో, దీనులుగా ఎవరైతే ఉంటారో, నలిగిన హృదయం గలవారై ఎవరైతే ఉంటారో వారి మాటలు దేవుడు విని వారికి మేలు చేస్తానని, వారి మీద ఆయన దృష్టి ఉంచుతానని, ఆయన కన్ను దృష్టి ఉంచుతానని సెలవిస్తూ ఉన్నారు. అయితే దేవుని జ్ఞాపకాలలో, దేవుని ఆలోచనలో మనము ఉండాలి అంటే దేవుని యందు మనము భయభక్తులతో ఉండాలి. దేవుని మాటకి లోబడాలి. దేవుని యందు విశ్వాసముతో, నమ్మకముతో ఆయన వైపు చూసినట్లయితే దేవుని కను దృష్టి మన మీద ఉంటుంది. ప్రియ దేవుని వారలారా, అలాగే ఈ వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.